కూడా చూసాం. ఇప్పుడు కళ్ళం దగ్గర ఉన్నాం అనమాట. ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని క్వింటాలు ఇక్కడ అవుతుంది, కలర్ క్వాలిటీ ఎలా ఉంది, ఎన్ని కూలీలు పట్టినాయి, ఎంత ధర వచ్చే అవకాశం ఉంది ఏంటనేది రైతు మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎన్ని క్వింటాలు అవుతుంది సార్ ఇది సుమారు? ఇది 60 దాకా ఇది. 60 క్వింటాల్ ఖచ్చితంగా అవుతుంది. ఈ వెరైటీ పేరేంటండి? ఇది మహి ధనుష్. రెండు మిక్సింగ్ ఉన్నాయి. రెండు మిక్సింగ్ కలిపేశారు దీంట్లోనే. ఇది ఒకటే కుప్ప కాదు, ఇంకో కుప్ప కూడా ఉంది. ఇంకో కుప్ప అక్కడ ఉన్నది అనమాట. ఇది వచ్చేసి మా మ్యాంగో సీడ్స్ వాళ్ళది మహి అనమాట. మహి 7422 అనమాట. తాళే ఉన్న వెళ్ళిందండి మీకు? తాళ అంతగానే వెళ్ళలేదు, 3 క్వింటాల్ వెళ్ళింది. ఇప్పుడు ధర ఎంత ధర పలికిందండి? ఇవాళ 19,100 పోయింది. ఇక్కడే ఇచ్చేసి కాయను చూసి వదలట్లే, కాయ బాగుంది తీసుకుంటామంటే తీసుకురాలి. ఇక్కడికి వచ్చి డైరెక్ట్ వచ్చి తీసుకుని పోయి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం ఏప్రిల్ మంత్ లో ఉన్నాం. మీరు రైతు ఫీల్డ్ చూసుకొని వచ్చాం. ఇప్పుడు దాంతో పాటు కళ్ళం దగ్గరికి కూడా తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి మ్యాంగో సీడ్స్ వాళ్ళది మహి 7422. అది వచ్చేసి సీనా సీడ్స్ వాళ్ళ ధనుష్ అనే వెరైటీ అనమాట. మాక్సిమం రైతు 3 ఎకరాలు సాగు చేస్తున్నారు. 2 ఎకరాలు, ఎకరన్నర వచ్చేసి మహి, ఎకరన్నర వచ్చేసి ధనుష్ అనమాట. రెండిట్లో కల్లా ఏది మంచి దిగుబడి వచ్చిందండి? రెండు బాగానే ఉన్నాయి, రెండు ఈక్వల్ గా వచ్చింది. రెండు వేసుకోదగ్గ విత్తనాలు అయితే. రెండు బ్రహ్మాండం. ధర విషయానికి వస్తే రెండు ఈక్వల్ ధర పడుతుంది. ధర బాగుంది, సైజ్ బాగుంది, తోట ఎదుగుదల అట్నే ఉంది, కాపు కూడా అట్నే ఉంది. కాపు దగ్గరగా ఉందండి. ఎన్ని క్వింటాల మీరు? ఫస్ట్ 15 అమ్మిన. ఫస్ట్ 15 క్వింటాలు అమ్మిన. ఇప్పుడు 60 క్వింటాలు. 3 ఎకరాల తోట. మళ్ళీ 25 కాంచి 30 పైన మళ్ళీ ఇంకా ఉంది కాబట్టి అది ఆల్మోస్ట్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? నేను 25 కన్నా 25 పైన వస్తుంది. 25 పైన వస్తుంది కానీ తక్కువ అయితే రాదు. వీటికి 600 చిల్లర అయినాయి. 600 కుళ్ళు అయినాయి. 650 600 చిల్లర అయినాయి. 650 సుమారు. నాకు చూసి రాసి చూసిన కానీ చెప్తా డైరెక్ట్. సుమారు మొత్తం ఎంత లెక్కిపోతుంది? 60, 15, 75, 100 క్వింటాల్. 100 క్వింటాల్ పక్క 3 ఎకరాలకి 100 క్వింటాలు పట్టుకోవచ్చు. 100 క్వింటాల్ లోపటే కానీ తగ్గేదైతే లేదు. 100 క్వింటాల్ 30 క్వింటాల్ కన్నా పైన అయితే కానీ తగ్గేదైతే ఈ టైంలో ఎకరాకు 30 క్వింటాల్ పైనే వస్తుంది అనమాట. అయితే ఎకరాకు 30 క్వింటాల్ పైన, 10 క్వింటాల్ అవ్వడం కూడా గొప్ప. మనది ఈ టైంలో మనది 35 అంటే మన టార్గెట్ అయ్యింది. ఇంతలో దమ్ము ఉంది. ప్రతి రైతు సాగు చేసుకోవచ్చు సార్. ప్రతి రైతు. వెరైటీ గురించి ఎలా తెలిసింది మీకు? నేను అక్కడ భద్రాచలం కడ చేసిరట, నాకు వాట్సాప్ లో ఫోటో పంపిరు, చూసి పట్టుకొని వచ్చింది. అక్కడ ఎట్లుందో ఇక్కడ అట్నే ఉంది. ఇప్పుడు అక్కడ లాస్ట్ ఇయర్ మీరు చూసినట్టే ఫీల్డ్ అదే మాదిరిగా మీకు అదే హైట్ ఆడనే ఉంది, అదే కాయ ఆడ ఉంది, ఇది కాయ ఉంది, ఈ కాయ హైట్ ఉంది. ఒక కాయ సైజ్ ఏమన్నా మీకు ఇప్పుడు ఇది రెండో కోత అంటున్నారు కదా, కాయ సైజ్ ఏమన్నా డిఫరెన్స్ ఉందండి? ఇంత కూడా సైజ్ తగ్గలేదండి. ఇంత కూడా సైజ్ తగ్గలేదు. కాయ సైజ్ అనేది ప్యూర్ తేజాలు. ఇప్పుడు ఈ రోజు ఏ రేట్ మీరు? ఈ రోజు 19,100 జెండా రేట్ 19,300 ఉందా?